ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువు నామములో మీకు అందరికీ వందనములు చెల్లిస్తున్నాను. ఈ దినం మనం గుడ్ ఫ్రైడేని సంతోషంగా జరిపించుకోవాలి. అది యేసుక్రీస్తు ప్రభువారు బాధాకరమైనటువంటి దినమే అయినప్పటికీ ఆయన శ్రమలు పడడం ద్వారా, సిలువలో ప్రాణం పెట్టడం ద్వారా మనకు రక్షణ వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాకపోయి ఉంటే మనకు పాప క్షమాపణ ఉండేది కాదు, రక్షణ ఉండేది కాదు. కాబట్టి అందుకే గుడ్ ఫ్రైడే అనగా మంచి శుక్రవారం, అనగా మంచి జరగడానికి, మనకి మంచి జరిగించడానికి, మనకి రక్షణ ఇవ్వడానికి వచ్చినటువంటి యేసయ్య సిలువలో పెట్టినటువంటి దినము కాబట్టి గుడ్ ఫ్రైడే అని పేరు వచ్చింది. కాబట్టి మనం గుడ్ ఫ్రైడేని సంతోషంగా జరిపించుకోవాలి. ఆయన బాధను, వేదనను, ఎంతో వేదన సిలువలో భరించాడు. ఎందుకు? ఎవరి కోసం? సర్వ మానవాళిని రక్షించడం కోసం, మనందరి పాపాల నుంచి విడిపించడానికి, మనందరికీ రక్షణ ఇవ్వడానికి, మనందరినీ పరలోక రాజ్యానికి వారసులుగా చేయడానికి యేసయ్య సిలువలో అంతగా శ్రమలు పడి ప్రాణం పెట్టి ఉన్నాడు. ఆ సిలువలో 7 మాటలు పలికి ఉన్నారు. ఆ 7 మాటల్లో తన యొక్క ప్రేమ కనిపిస్తుంది. మన ఎడల చూపిస్తున్నటువంటి ప్రేమ, ఆ యొక్క మంచి లక్షణాలన్నీ కూడా మనం చూస్తాం. ఆయనకున్నటువంటి లక్షణాలను, ఆయనకున్న మనస్సును, ఆయన్ను పోలి, యేసుక్రీస్తును పోలి మనం నడుచుకోవాలని మాదిరికరంగా ఈ లోకంలో 3.5 సంవత్సరాలు మనకి నేర్పించి సిలువలో కూడా ఆయన ప్రాణం పెట్టి అంత ప్రేమను మనకు చూపించాడు. కాబట్టి ఆయన ప్రేమామయుడు. తండ్రి ప్రేమించి మనందరినీ రక్షించడం కోసం యేసుక్రీస్తు ప్రభువాన్ని లోకానికి పంపించారు. కాబట్టి మనమందరం కూడా క్రీస్తు ప్రేమను గుర్తించి, ఆయన మరణ పునరుత్థానాలను మనం గుర్తించి, ఆయన యందు విశ్వాసం ఉంచి మారుమనసు పొంది రక్షణ పొందుకుంటే దేవుని రాజ్యానికి వారసులం అవుతాం. ఈ లోకంలో మనం ఎంతకాలం జీవించినా ప్రతి మానవుడు కూడా చనిపోవలసిన వాడే. కాబట్టి మనమందరం కూడా ఒక దినం వస్తుంది, ఆ దినం మనం మరణించాలి. మరణించినప్పుడు మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అని గ్రహించుకోవాలి. ఈ దినం మనం గుడ్ ఫ్రైడేని 7 మాటలు మనం ధ్యానించుకుందాం. ముందుగా ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు, పరమరక్షక నీకు స్తోత్రాలయ్యా. దయగల మా తండ్రి, కృపగల మా తండ్రి, ప్రేమ స్వరూపి నీకు వందనాలు. నీ ప్రేమతో, నీ కరుణతో మమ్మల్ని నింపి అయ్యా మా కొరకు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి ప్రభా మృత్యుంజయుడిగా 3వ దినాన్ని లేచి పరలోకానికి వెళ్ళి నేను ఏ విధంగా వెళ్తున్నానో అదే విధంగా నేను వస్తాను, మీరందరూ సిద్ధపడి ఉండండి అని మెలకువ కలిగి ప్రార్థన చేయండి అని నీ శిష్యులకు చెప్పి సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నేను త్వరలో రానే ఉన్నానని నీ శిష్యులకు మీరు చెప్పి వెళ్ళి ఉన్నారు ప్రభా. ఆ సువార్త ఇంకనూ బ్రతికి ఉంది, ప్రకటిస్తున్నామంటే అయ్యా మీ త్యాగము, మీ శిష్యులు పడిన త్యాగము అయ్యా ప్రభా హతసాక్షులుగా ప్రభా తండ్రి నీ కొరకు హతసాక్షులుగా నీ కొరకు చేయబడి ప్రభా తండ్రి ప్రాణం పెట్టి ఈ సువార్తను బ్రతికించి మా కొరకు అందించి అయ్యా మమ్మల్ని అందరినీ నిత్య రాజ్యానికి చేసుకున్నటువంటి దేవా మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంకను ప్రభా మీ రక్షణను నైనా మీ యొక్క పునరుద్ధానమును, మీ యొక్క సిలువ త్యాగమును గుర్తించలేని స్థితిలో ఇంకా ఎంతోమంది అయ్యా నశించిపోతున్నారయ్యా. నశించిపోతున్న ఆత్మలను మీరు రక్షించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నారు ప్రభా. తండ్రి నీకు వందనాలు అయ్యా ప్రభా. మీ సిలువ ధ్యానములు ఈ యొక్క 40 దినాలు ప్రభా తండ్రి ప్రపంచవ్యాప్తంగా తండ్రి నాయన తండ్రి శ్రమల దినాలు జ్ఞాపకం చేసుకుని అయ్యా ప్రభా మీరు సిలువలో మా కొరకు పడినటువంటి ప్రయాసను, వేదనను ప్రభా మేము ఎంతగానో ప్రభా తండ్రి అయ్యా ప్రభా తండ్రి నాయన మేము ధ్యానించుకుని విశ్వాసములో బలపడి ఉన్నామయ్యా. తండ్రి నీకు స్తోత్రాలు పరిశుద్ధాత్మ దేవా. అయ్యా ఈ యొక్క గుడ్ ఫ్రైడే దినాన్ని ప్రభా తండ్రి 40వ దినాన్ని జరిపించుకుంటూ ఉండగా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంఘమును మీరు దీవించండి, ఆశీర్వదించండి. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి. రక్షింపబడిన ప్రతి ఒక్కరూ
నాయన పరిపూర్ణమైన విశ్వాసంలో నాయన తండ్రి ముందుకు సాగటకు సహాయం దయచేసి నిరాకడ పర్యంతము నిలకడగా స్థిరంగా జీవించే కృప మాకు అందరికీ ప్రసాదించి ఈ యొక్క కూడికను ప్రభువా తండ్రి మీకు మహిమకరంగా జరిగించుకొని అయ్యా ప్రభువా వినే చెవి గ్రహించే మనసు ప్రతి బిడ్డకు దయచేసి అందరికీ నాయన తండ్రి మారు మనసు రక్షణ దయచేసి నీ పరలోక రాజ్య వారసులుగా చేసుకోమని మా ప్రభువును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి 7 మాటలు ఎంతో త్యాగపూరితమైనటువంటి మాటలు. ఆయన సిలువలో వేలాడుతూ కూడా ఎంతో వేదన దుఃఖాన్ని భరిస్తూ కూడా ఆయన ఆ యొక్క హృదయములో నుండి వచ్చినటువంటి మాటలు. సిలువలో ఆయన్ని చేతుల్లో శీలలు కొట్టి ఉన్నారు. మేకులు 12 అంగుళాలు మేకులు కొట్టారట. చేతుల్లో కాళ్ళల్లో మేకులు కొట్టారు. అలాగే 2 అంగుళాలు ఉన్నటువంటి ముళ్ళ కిరీటాన్ని తన తలలో గుచ్చారు. అంటే తలలోంచి చేతుల్లోంచి కాళ్ళల్లోంచి రక్తం. ఆయనను 39 కొరడా దెబ్బలు. మామూలుగా కాదు, ఆ కొరడాకి ఒక హుక్కు ఉంటుంది. ఆ హుక్కు చర్మాన్ని చీల్చివేయబడిందంట. అంటే తన చర్మము చీల్చివేయబడాలి. ఆయన రక్తం చివరి బొట్టు వరకు మన కొరకు కార్చాలి. కాబట్టి దేవుని ప్రణాళిక, వారికి అంత కక్ష, వారి అంత క్రూరత్వంతో ఆయన్ని కొట్టి కక్ష తీర్చుకున్నారు. ఆ కొరడాతో కొట్టినప్పుడు ఆ హుక్కుకి తగులుకుని స్కిన్ను వచ్చేసేదట. స్కిన్ అంతా వేలబడిందంట. మనం సినిమాలో చూస్తాం, కానీ రియల్గా అయితే మనము ఆ చర్మాన్ని మనం చూడలేమంట. రక్తపు మడుగులో ఆ యొక్క చీల్చబడినటువంటి శరీరంగా ముద్దగా ఆయన శరీరం అంతా మార్చబడిందంట. ఎందుకు ఇంత శ్రమ, ఎందుకు ఇంత వేదన ఆయన భరించాలి అంటే మనందరి పాపాల కొరకు, మనందరినీ విడిపించడం కొరకు మానవుని అంతగా ప్రేమించాడు. సర్వ మానవాళిని ప్రేమించి ఈ లోకానికి వచ్చి మన కోసం ప్రాణం పెట్టి ఉన్నాడు. ఆ సిలువలో అంత వేదనను భరిస్తూ కూడా ఆయన పలికినటువంటి 7 మాటలు మనము ధ్యానించుకుందాం. మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగను కనుక వీరిని క్షమించు అని తండ్రిని మొదటిసారిగా ఆయన తండ్రి అని సంబోధిస్తాడు. ఆయన తండ్రి యొక్క మహిమను విడిచి ఈ లోకానికి మానవుడిగా వచ్చి ఉన్నాడు. ఆయన ఎడబాటుని తట్టుకోలేకపోతాడు. కొంతసేపు ఆయన సిలువలో వేదన భరించడానికి తండ్రి విడిచిపెట్టాడని చూస్తాం. అయితే తండ్రి అని పిలుస్తాడు. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు అంటాడు. లోకా 23:34లో మనం చూస్తాం. అయితే ఏం చేస్తున్నారో వారికి తెలియదు అంటే వాళ్ళు చిన్నపిల్లల, చాలా పెద్దవాళ్ళు, కసాయి మనుషులు. కానీ ఏమంటున్నాడు, అలాంటి వాళ్ళని చిన్నపిల్లలను క్షమించినట్టుగా తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు అంటున్నాడు. అనగా వారు తెలిస్తే అలాంటి దైవ కుమారుణ్ణి వాళ్ళు సిలువ వేయలేరు. ఆయన దేవుని కుమారుడు అని గ్రహించలేదు. దేవుడు వాళ్ళకి మనోనేత్రాలు మూసివేసి ఉన్నాడు కాబట్టి వాళ్ళు గ్రహించుకోలేక ఒక దొంగని వాళ్ళు కొట్టినట్టు కొట్టారు. ఎంతో ఈ యొక్క లోకంలో తను ఎంతో ఒక కసాయి వ్యక్తిని కొట్టినట్టుగా కొట్టారు. ఏదో ఈ ప్రపంచానికి ఆయన ఎంతో అన్యాయం చేసిన వ్యక్తిని కొట్టినట్లుగా వాళ్ళు కొట్టారు. చర్మం అంతా చీల్చివేశారు, ఉమ్ములు వేశారు, కొరడాలతో కొట్టి ఆయన ఎంతగానో హింసిస్తారు. అయినప్పటికీ కూడా బరబ్బాను విడిచిపెట్టండి, యేసుని సిలువ వేయండి అని వాళ్ళు యూదులంతా కూడా కేకలు వేస్తారు. కేకలు వేస్తే వాళ్ళని క్షమించమంటున్నాడు. సిలువలో వేలాడుతూ వేదనతో దుఃఖంతో భారముతో ఆయన మాట్లాడుతున్నాడు. తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, క్షమించు అంటున్నాడు. వీరిని క్షమించు అంటున్నాడు. మనం అనగలుగుతున్నామా? ఆ మాట చెప్పగలుగుతామా?
మనల్ని ఎవరైనా ఒక్క మాట అంటేనే తట్టుకోలేము, వెంటనే వాళ్ళని అనేయాలి. ఆ విధంగా మనం ఉంటాం. రక్షింపబడిన మనమే ఇలా ఉంటే రక్షణ పొందని వారి పరిస్థితి ఇంకేంటి? వాళ్ళు భ్రష్టత్వంతో, అంధత్వంతో ఉన్నారు. వాళ్ళు గ్రహించుకోలేని స్థితిలో. యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసినటువంటి వ్యక్తులందరూ కూడా అంధత్వంతో మనోనేత్రాలు మూయబడినటువంటి వ్యక్తులే. వారి యొక్క మనోనేత్రాలు తెరవబడిన వాళ్ళు ఏం చేశారు? స్త్రీలందరూ కూడా ఆయనతో పాటు వచ్చి ఏడ్చారు. వాళ్ళ కుటుంబాలను విడిచిపెట్టుకుని ఆయనతో పాటు నడిచారు. మగ్దలేనే మరియా, తల్లి అయిన మరియా, సలోమి, ఇలా చాలామంది స్త్రీలు ఆయనతో పాటు ఉన్నారు. ఆయన శిష్యులు కూడా దూరం అయిపోతారు భయపడి, వాళ్ళని కూడా పట్టుకుని సిలువ వేసేస్తారని. వాళ్ళందరూ చెదిరిపోతారు. చెప్తాడు, నన్ను సిలువ వేస్తారు, నన్ను పట్టుకుంటారు, మీరు అందరూ చెదిరిపోతారని యేసుక్రీస్తు ప్రభువారు ముందుగానే చెప్తారు. ఆ విధంగానే వాళ్ళందరూ కూడా చెదిరిపోతారు. అయితే ఈ వీరి కోసం యేసయ్య ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు అంటున్నాడు. అటువంటి క్షమాగుణం మనకి ఉండాలి. మనం ఆయన సిలువలో ఆయన పడిన వేదన చూసి మనము ఎంత తగ్గింపు, ఎంత వినయం, ఎంత విధేయత కలిగి మనం జీవించాలి అనేది మనం నేర్చుకుంటాం. ఆయన సిలువ వేసినప్పటికి కూడా తండ్రి వీరిని క్షమించు అనగలిగాడంటే ఎంత తగ్గింపు ఉండాలి, ఎంత తగ్గింపు స్వభావం ఉండాలి. అటువంటి తగ్గింపు మనకు ఉండాలని యేసయ్య మనకి నేర్పించాడు. అయితే రెండవ మాటను మనం చూస్తాం. లూకాసు వార్త 23:43 చూస్తాం. ఏమని? నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందివని నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడు. అంటే కుడివైపున ఒక దొంగ, ఎడమ వైపున ఒక దొంగ సిలువ వేయబడ్డారు. వాళ్ళిద్దరూ కూడా ముందుగా ఆయన్ని దూషిస్తారు. యేసు ఇద్దరు బందిపోటు దొంగల మధ్య సిలువ వేయబడ్డాడు. కుడివైపు దొంగ యస్మాన్ గలిలేయుడు, ఎడమ వైపు ఉన్నటువంటి దొంగ పేరు గెస్టాపు యూదుడు. కుడివైపున ఉన్నటువంటి దొంగ రక్షింపబడ్డాడని మార్టిన్ లూథర్ అన్నాడు. ముందుగా ఈ ఇద్దరు దొంగలు యేసును దూషించారు. ముందుగా ఇద్దరు దొంగలు కూడా దూషిస్తారు. ఎక్కడ చూస్తామంటే మత్తయి సువార్త 27:42లో వీడు ఇతరులను రక్షించెను, తనను తాను రక్షించుకొనలేడు అన్నారు. ఇద్దరు అన్నారు. ఫస్ట్ ఇతరులను రక్షించాడు కదా, ఈ లోకంలో ఉన్నంతసేపు చనిపోయిన వారిని లేపాడు, రోగుల్ని ముట్టాడు, కుష్ఠరోగులు స్వస్థపరిచాడు, ఎంతో చనిపోయినటువంటి ముగ్గురిని లేపుతాడు. అలాగే అటువంటి వ్యక్తి అతను తనను తాను రక్షించుకుని మనల్ని రక్షించవచ్చు కదా అని సిలువలో బాధపడుతూ యేసుక్రీస్తు ప్రభువారిని వాళ్ళు ఏం చేస్తారు, ఏమంటారంటే ఆయన్ని హేళన చేసినట్టుగా, తనను తాను రక్షించుకోలేడు, అందరినీ రక్షిస్తాడు కానీ అంటున్నాడు. ఏమంటున్నాడు? తనను తాను రక్షించుకోలేడు అన్నారు. ఎడమ వైపున ఉన్న దొంగ ఏం చేస్తున్నాడంటే వీడు క్రీస్తు అని సంబోధించాడు. కుడివైపున ఉన్న దొంగ వాడిని గద్దించాడు. వీడు క్రీస్తు అంటున్నాడు, దేవుడిని పట్టుకుని వీడు అంటున్నాడు. అంటే దేవుడుగా గ్రహించలేకపోయారు కాబట్టి ఏమైనా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు కూడా తెలియకుండా గొర్రెలు గొర్రె పిల్లలు, గొర్రె బిడ్డలు అంటున్నారు. పాపం వాళ్ళకి తెలియదు. తెలిస్తే కనుక దేవుని బిడ్డల్ని ఆ విధంగా మాట్లాడలేరు. అలాగే ఈ దొంగ కూడా ఏమంటున్నాడంటే వీడు అంటున్నాడు. వీడు క్రీస్తు అని సంబోధిస్తాడు. కుడివైపున ఉన్న దొంగ ఏమంటున్నాడంటే గద్దించి యేసుతో నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనమని చెప్పాడు. అయితే నిజానికి యేసు భూమిపై కొన్ని అడుగుల ఎత్తులో వేలాడుతున్నాడు. ఆయన కాళ్ళకు శీలలు, చేతుల్లో శీలలు, అంటే ఆకాశానికి భూమికి మధ్యలో సిలువలో వేలాడుతున్నాడు. అలాంటి సిలువలో వేలాడుతున్నటువంటి యేసయ్యందు విశ్వాసం ఉంచాడు, గ్రహించాడు. ఈయన నిజముగా దేవుని కుమారుడు అని
విశ్వసించాడు. ఇంత వేదనలో కూడా తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అన్నాడంటే పక్కని బాధపడుతున్నటువంటి ఆ వ్యక్తి గ్రహించలేకుండా ఎలా ఉంటాడు? తన మనోనేత్రాలు పడ్డాయి, తన హృదయం కదిలింపబడింది. ఒకడి హృదయం మాత్రం బండరాయిలాగే ఉండిపోయింది. తన హృదయం కదిలింపబడలేదు. కదిలింపబడకుండా ఇంకా దేవుణ్ణి దూషించాడు. వీడు క్రీస్తు కదా, వీడు రక్షించుకుని మనల్ని రక్షించవచ్చు కదా అన్నాడు. కుడివైపున ఉన్నటువంటి దొంగ ఏం చేశాడు? నీకు నాకు తగినదే ఈ శిక్ష అని గద్దిస్తాడు. అంతేకాని ఈయన దేవుని కుమారుడని గ్రహించి, ప్రభువా నీవు నీ రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటాడు. అన్నప్పుడు యేసుతో నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని చెప్పగానే యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారంటే తన విశ్వాసాన్ని బట్టి, అంటే సిలువలో అప్పటికప్పుడు బాప్తిస్మం పొందుకోగలడా? కేవలం విశ్వాసం ఉంచాడు. అంటే విశ్వాసం ఉంచితే సరిపోతుందా అంటారు. అంటే సమయం లేదు కాబట్టి సిలువలో ఆయనకు బాప్తిస్మం తీసుకునే అవకాశం లేదు కాబట్టి విశ్వాసం ఉంచడం ద్వారా నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా చెప్పుచున్నాను అంటాడు. తిరుగులేదు. ఇంకా విశ్వాసం ఉంచితేనే దేవుని రాజ్యంలో ఉన్నాడు. మనం ఈ లోకంలో మనలో ప్రాణం ఉండగానే ఆయన అందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ పొందుకుంటే తప్పకుండా నిశ్చయముగా మనమందరం కూడా దేవుని రాజ్యంలో ఉంటాం. రెండవ మాట, దొంగని పరలోక రాజ్యానికి చేర్చుకున్నాడు. మూడవ మాటను చూద్దాం, ప్రేమ బాంధవ్యము. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడని చెప్పాడు. యోహాను సువార్త 19వ అధ్యాయము 20-27 వరకు చూస్తాం. ఏమంటున్నాడు? తాను శ్రమ పడుతూ కూడా తన తల్లి కళ్ళెదురుగా ఉండి తన ఎదురుగా ఉండి ఎంతో రోదిస్తుంది. అయ్యో నా కుమారుడు సిలువలో ప్రాణం పెట్టి ఇంతగా వేదన పడుతున్నాడే, దీని కొరక నేను కన్న తల్లి ఎవరి మనసైనా కరిగిపోద్ది. ఆ తల్లి మనసు ఎంత బాధ వేదనతో ఆ సిలువ ముందు ఉండి ఏడుస్తూ ఉంటే యేసయ్య మనసు కరిగిపోయింది. తన తల్లి వైపు చూసి ఆ యొక్క 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, నీ తల్లిని తండ్రిని సన్మానించు అని 10 ఆజ్ఞల్లో ధర్మశాస్త్రంలో నిర్గమకాండము 20:12 చూస్తాం. ఆ యొక్క బాధ్యతను యేసయ్య సిలువలో కూడా వహించాడు. ఆ బాధ్యతను తీసుకుని అమ్మా ఇదిగో నీ కుమారుడు, నేను లేనని బాధపడకు అని యోహానుకి చెప్తాడు. యోహాను యేసుక్రీస్తుని రొమ్ముని హత్తుకున్నటువంటి శిష్యుడిగా మనం చూస్తాం. అంతగా ప్రేమించినటువంటి యోహానుకి తన తల్లిని అప్పగిస్తాడు. అంటే ఈ భూలోకంలో ఉన్నప్పుడు యోహాను ఎంత నమ్మకంగా యేసుక్రీస్తును హత్తుకుని ఉన్నాడో, తన మీద తనకి అంత నమ్మకం, నా తల్లిని కూడా అంతగా చూసుకుంటాడు అని చెప్పి యోహానుకి తల్లిని అప్పగిస్తాడు. యోహాను సువార్త 19:20-27 చూస్తాం. అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పి తన బాధ్యతను నెరవేరుస్తాడు. 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ, నువ్వు దీర్ఘాయుష్మంతుడివగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అని. ఆ యొక్క బాధ్యత యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఉండి కూడా నెరవేర్చారు. 4వ మాట ఏంటంటే ఏలీ ఏలీ లామా సబక్తాని అని. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు విడిచితివి అని ఈ మాటకు అర్థం. యోహాను సువార్త 14వ అధ్యాయం 9, 11, 17, 22 వరకు మనం చూస్తాం. ఏలీ ఏలీ లామా సబక్తాని అని యేసు బిగ్గరగా కేకవేసి ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విరిచితివి అని అడుగుతాడు. తండ్రి ఎడబాటుని తట్టుకోలేకపోతాడు. తండ్రి తనతోనే ఉండి తన యొక్క శక్తిని తన యొక్క ప్రభావాన్ని యేసుక్రీస్తులో ఉంచాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు
ఆయన ప్రభావము తాకితే చాలు స్వస్థతలు, ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు స్వస్థత, ఆయన తాకితే చాలు, ఆయన మాట పలికితే చాలు. చనిపోయినటువంటి లాజరు, ఆ యొక్క వెధవరాలి కుమారుడు, చనిపోయినటువంటి కుమార్తె 12 సంవత్సరాలు వయసులో ఉన్నటువంటి యాయిరు కుమార్తె, ముగ్గురిని బ్రతికిస్తాడు, అనేక మందిని స్వస్థపరుస్తాడు. దేవుని ప్రభావము, ఆయన శక్తి యేసుక్రీస్తు ప్రభువారిలో ఉండేది. కానీ ఈ సిలువలో ఆయన చేయి విరిచాడు. ఆ శ్రమలు మానవుడిగా భరించాలి కాబట్టి ఆ తండ్రి ఎడబాటు చేశాడు. ఆ ఎడబాటును తట్టుకోలేక ఏమంటున్నాడంటే, ఏలీ లేలి లామా సబక్తాని అనే మాటకు నన్ను ఎందుకు చెయ్యి విరిచావు, ఆ బాధలో వేదనలో ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన సిలువలో ప్రాణం పెట్టాలనే వచ్చాడు, తండ్రి మాటకు విధేయత చూపించవచ్చాడు, కానీ బాధలో మాట్లాడుతున్నాడు. మనం కూడా బాధ వచ్చినప్పుడు దేవుణ్ణి ఒక్కొక్కసారి ఎందుకు పుట్టించావు ప్రభా, నాకెందుకు ఈ జీవితం, నాకెందుకు ఈ శ్రమలు, ఎందుకు కష్టాలని మనం కూడా ప్రశ్నిస్తూ ఉంటాం. అలాగే మానవుడిగా 100% మానవుడిగా మారిపోయాడు. కాసేపు మానవుడిగా మారిపోయి ఆ మాట అంటున్నాడు, తండ్రి నన్ను ఎందుకు విడిచిపెట్టావు అని అడుగుతున్నాడు. యోహాను సువార్త 14:9, 11, 12 చూస్తాం. నన్ను ఎందుకు చేయి విరిచితివి అనే మాటకు దుఃఖముతో కూడినటువంటి మాట. శిష్యులు కూడా ఆయన్ని విడిచిపెట్టేశారు, కానీ తండ్రి కుమారుని విడవలేదు. ఎడబాటుకు తట్టుకోలేకపోయాడు, అంతేకాని కుమారుణ్ణి తండ్రి విడిచిపెట్టలేదు. కొంతసేపు ఎడబాటుకి తట్టుకోలేక ఆ మాట పలుకుతున్నాడు. 5వ మాట అన్వేషణ, దప్పిగొనుచున్నాను అంటున్నాడు. యోహాను సువార్త 19:28. యేసు తాను నెరవేర్చబోయే పాపబలి చివరి ఘట్టానికి వచ్చింది అని ఎరిగి లేఖనము నెరవేరబడాలని దప్పిగొనుచున్నాను అంటున్నాడు. లేఖనాల నెరవేర్పు, ఎంతోమంది ప్రవక్తలు ముందుగానే దప్పికుంటాడని, శ్రమలు పడతాడని, తండ్రి వాటికి విధేయత చూపించి వస్తాడని, కీర్తనల్లో సామెతల్లో అనేక మంది ప్రవక్తలు పలికినటువంటి ఆ యొక్క ప్రవచనాలు నెరవేర్పే యేసుక్రీస్తు మరణము, ఆ యొక్క జననము, పునరుత్థానము. కాబట్టి దప్పిగొనుచున్నాను అంటున్నాడు. అంటే తన శరీరంలో ఒక్క చుక్కు కూడా రక్తం లేదు, శరీరం అంతా డీహైడ్రేట్ అయిపోయి ఆ యొక్క ఆరిపోయిన స్థితిలో ఉండి దప్పిగొనుచున్నాను అని అడుగుతున్నాడు, వేదన భరించలేక. అది ఆత్మల దాహము కూడా, శరీర దాహము, ఆత్మల దాహము. దప్పిగొనుచున్నాను అంటే వాళ్ళు ఏం చేస్తారు, చిరకనిస్తారు, చేదు చిరకనిస్తారు. ఆ యొక్క వేదనతో ఎండిపోయిన గొంతుతో మాటే రాని స్థితిలో ఉన్నటువంటి యేసయ్యకు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు అప్పుడు కూడా కక్ష తీర్చుకుంటున్నారు. అప్పుడు కూడా నీళ్లు ముంచి ఇవ్వకుండా చేదు చిరకనిస్తారు. హేళన, నీవు దప్పుకున్నావా, సరే ఇదిగో ఇది తాగు అని. ఆయన మీద అంత కక్ష బట్టి ఉన్నారు వాళ్ళంతా కూడా. వాళ్ళ కక్ష తీర్చుకోవడానికి చేదు చిరకనిస్తే యేసయ్య ముట్టుకోడు. అయితే 6వ మాటను చూస్తాం, విజయ మార్గము. యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనది అని చెప్పాను. అనగా నేను వచ్చిన పని అంతా కూడా ముగించాను, అయిపోయింది. ఈ శిలువ శ్రమలతో నాకు ఈ లోకానికి నేను వచ్చిన పనిని ముగించాను, దేవుడిచ్చిన పనిని నేను సమాప్తం చేశాను అంటున్నాడు. అనగా ముగించేశాను, నేను వచ్చిన పని సమస్తము కూడా ముగించేశాను, సమాప్తం చేసేసాను అని చెప్పి తండ్రికి చెప్తున్నాడు. ఎక్కడంటే ఇది యోహాను సువార్త 19:30 నేను ముగించేశానని చెప్తున్నాడు. యెషయా ప్రవక్త చెప్పినట్లుగా ఆయన వచ్చిన పనిని ముగించేశానని చెప్తున్నాడు. యేసు శ్రమ సేవకుడు, తన ప్రాణాన్ని పాపముల కొరకు, మన పాపముల కొరకు జయప్రదంగా బలిచ్చేశాడు.
తన సేవకుడు యేసుక్రీస్తు శ్రమ సేవకుడు, శ్రమ పడినటువంటి సేవకుడు కాబట్టి తన ప్రాణాన్ని బలి చేసి మన కొరకు, మన పాపముల కొరకు జయప్రదంగా బలి అయిపోయాడు. 7వ మాట, మోక్ష మార్గము. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అంటున్నాడు. లోకాసు వార్త 23:45. యేసు శిలువపై పలికినటువంటి మొదటి పాట, తండ్రి, వీరేమి చేస్తున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించు అన్నాడు. 7వ మాటలో కూడా, తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అని తండ్రి చేతికి అప్పగించాడు. యేసు తన ఆత్మను తండ్రికి అప్పగించుకుని కానీ ఆ యొక్క ఆత్మను అప్పగించే, తండ్రి, నా ఆత్మని చేతికి అప్పగిస్తున్నానని ఎప్పుడైతే ప్రాణం విడిచాడో ఆ యొక్క దేవాలయపు తెర చిరిగిపోయింది. చినిగిపోవడం ద్వారా తండ్రి దగ్గరికి మనము వెళ్ళగలిగేటటువంటి సామర్థ్యాన్ని మనకిచ్చాడు. అంతవరకు యాజకులు మన కొరకు ప్రార్థన చేసి, మనం చేసినటువంటి ప్రార్థనలు కానీ, మనం ఇచ్చిన బలి అర్పణలు కానీ యాజకులు ఆ యొక్క మందిరంలోనికి తీసుకెళ్ళి వాళ్ళు ఇచ్చేవారు. పరిశుద్ధ స్థలములోనికి యాజకులు మాత్రమే వెళ్ళాలి. మామూలు సాధారణమైనటువంటి వ్యక్తులు వెళ్తే చనిపోతారు. ఆ యొక్క యాజకుడు కూడా ఎలా వెళ్ళాలి? నడుముకి గంటలు కట్టుకుని వెళ్ళాలి. ఆ వ్యక్తిలో ఏమైనా పాపం ఉంటే కనుక ఆ పరిశుద్ధ స్థలంలోనే చనిపోతాడు. కాబట్టి ఆ గంటల శబ్దం విని ఎంతసేపటికి రాకపోతే, ఆ గంటలు మోగకపోతే, పడిపోయినవాడు, చనిపోయినవాడు గంటలు మోగవు కదా, నడుస్తూ ఉంటే దేవునితో మాట్లాడుతున్నప్పుడు గంటలు మోగుతాయి. చనిపోయాడు గంటలు మోగకపోతే అని చెప్పి తాడు కట్టి పంపేవారట యాజకుని లోపలికి. అంత పరిశుద్ధంగా అగ్ని వంటి దేవుడు అగ్ని కురిపించేవాడు. అంత అగ్ని వంటి దేవుడు మన కొరకు ప్రేమగా మారిపోయాడు. మన పాపాల కొరకు తన ప్రియ కుమారుని, ఏకైక కుమారుని పంపించాడు. అలా పరిశుద్ధ స్థలంలోనికి యాజకులు మాత్రమే వెళ్ళవలసినటువంటి స్థలంలోనికి మనల్ని దేవుని యొద్దకు వెళ్ళేటటువంటి ద్వారము తెరవజేశాడు యేసయ్య మరణం ద్వారా. ఆయన శిలువలో ప్రాణం పెట్టడం ద్వారా ఆ యొక్క దేవునికి మానవునికి ఉన్నటువంటి అడ్డుతెర తొలగిపోయింది. దేవాలయపు తెర చినిగిపోయింది. చినిగిపోవడం ద్వారా మనము దేవునికి దగ్గరికి వెళ్ళగలిగేటటువంటి సామర్థ్యం ప్రతి మానవుడికి అనుగ్రహించబడింది. అంతవరకు యాజకులు మాత్రమే పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళగలిగేవారు. యేసుక్రీస్తు ప్రాణం పెట్టడం ద్వారా దేవునికి మనకి ఉన్నటువంటి అడ్డుతెరని యేసయ్య తొలగించాడు. ఇప్పుడు మనం ముఖాముఖిగా దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో మనం ప్రార్థించే భాగ్యాన్ని అనుగ్రహించాడు. మనం ఎక్కడుండి ప్రార్థించినా దేవుడు మన ప్రార్థన వినే విధంగా ఆ యొక్క అడ్డుతెరను తొలగించాడు. కాబట్టి సిలువలో ప్రాణం పెట్టినటువంటి యేసయ్య ద్వారా ఎన్ని ప్రయోజనాలు మనకి కలిగించాడు. దేవునితో కలిసి ఉండే ధన్యత మనకిచ్చాడు. ఆయన రక్తంలో మనల్ని కడిగి పరిశుద్ధులుగా చేసి ఉన్నాడు. పరలోక రాజ్యానికి వారసులనుగా చేసి ఉన్నాడు. మనలో ఉన్నటువంటి అంధత్వాన్ని తొలగించి, చీకటిని తొలగించి మనల్ని వెలుగుతో నింపి ఉన్నాడు. మనం పిలిస్తే పలకడానికి మనకి దగ్గరగా మనతో పాటు ఉన్నాడు. పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళలేనటువంటి మనల్ని ఆయన దగ్గరికి వెళ్ళేటటువంటి ధన్యత ఆ యొక్క దేవాలయపు తెర చెరగడం ద్వారా మనకు అనుగ్రహించి ఉన్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించండి అని క్షమాగుణం నేర్పి ఉన్నాడు మొదటి మాటలో. రెండవ మాటలో పశ్చాత్తాపం కలిగి ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతాడు వాళ్ళని పరలోక రాజ్యంలో చేర్చుకున్నాడు దొంగని రెండవ మాటలో చూస్తాం. మూడవ మాట తల్లిని తన బాధ్యతను నెరవేరుస్తాడు. నాలుగవ మాటలో తండ్రి, నా చేయి విడిచిపెట్టేసావా అని బాధతో కేకవేస్తాడు. ఐదవ మాట, ఐదవ మాట,
దప్పిగొనుచున్నాను అంటాడు. అంటే ఆత్మల దాహము, శరీర దాహము రెండు కలిపినటువంటి మాట. 6వ మాట, చిరకపుచ్చుకొని సమాప్తం చేసేసానంటాడు. నేను వచ్చిన పనిని ముగించాను, నేను సమాప్తమైంది. నేను తండ్రి మాటకు విధేయత చూపించి తండ్రి చెప్పింది చెప్పినట్లుగా నేను సమాప్తం చేశానని చెప్తాడు. మనం కూడా దేవుడిచ్చిన పనిని నమ్మకంగా చేసేవారుగా మనం ఉండాలి. దేవుడిచ్చిన పని ఏంటి? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, అంధత్వంలో చీకట్లో నశించిపోతున్న వారిని రక్షించి దేవుని రాజ్యానికి చేర్చండి అని తండ్రి శిష్యులకు ఇచ్చినటువంటి ఆజ్ఞ. అది ప్రతి మానవుడికి, ప్రతి విశ్వాసికి ఆ యొక్క మాట వర్తిస్తుంది. కాబట్టి దేవుడిచ్చిన పనిని సమాప్తం చేశానని తండ్రి చెప్పిన విధంగా మనము కూడా ఈ లోకంలో ఉన్న పరుగును తుదముట్టించాను, నువ్వు చెప్పిన పని నేను నమ్మకంగా చేశానని పౌలు చెప్పగలుగుతాడు. అటువంటి విధంగా మనం కూడా చెప్పేవారుగా ఉండాలి. 7వ మాట, నా ఆత్మని నీకు అప్పగిస్తున్నాను అంటాడు. తండ్రి చేతికి తన ఆత్మను అప్పగిస్తాడు. అలాగే మనం కూడా తండ్రి నీవు ఇచ్చిన పనిని నమ్మకంగా చేశాను అని అనగలిగే స్థితిలో మనం ఉండాలని యేసుక్రీస్తు ప్రభువారు పలికిన 7 మాటల్లో ఎంతో అర్థవంతమైన ఆదరణకరమైనటువంటి మాటలు. కాబట్టి ఇదేదో ఆచారంగా గుడ్ ఫ్రైడే కాబట్టి ఈ 7 మాటలు చెప్పుకోవాలి అని ఆచారపరంగా కాకుండా ఆ మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యాన్ని గుర్తించి యేసుక్రీస్తు ప్రభువారు శ్రమ పడుతూ కూడా సిలువలో అంత వేదనలో కూడా తన బాధ్యతను మర్చిపోకుండా తన బాధ్యతనంతటి నెరవేర్చి మాట రాని స్థితిలో కూడా ఎంత వేదనలో ఉండి కూడా ఆయన 7 మాటలు పలికి ఆ మాటల ఆంతర్యాన్ని మనం గ్రహించుకొని తన యొక్క ప్రేమను చూపించాలని మనకి మాదిరికరంగా నేర్పించి ఉన్నాడు. కాబట్టి ఇది ఆచారపరంగా కాకుండా 7 మాటల్లో ఉన్న ఆంతర్యాన్ని గుర్తించి దేవుని వాక్యానికి లోబడి దేవుని చిత్తానికి మనము తల వంచి ఆయన ఇచ్చిన పనిని నమ్మకంగా చేస్తూ యేసుక్రీస్తును పోలి యేసుక్రీస్తు చూపించినటువంటి ప్రేమను మనం పొందుకుని ఇతరులకి చూపించేవారుగా, ఈ లోకానికి వెలుగుగా యేసయ్య వచ్చి మనకు వెలుగునిచ్చాడు. మీరు ఈ లోకమునకు వెలుగు ఉప్పు అని యేసుక్రీస్తు ప్రభువారు మనకు చెప్పారు. కాబట్టి మన మాటలు ఉప్పు వేసినట్టుగా ప్రయోజనకరమైనటువంటి మాటలుగా ఉండాలి. ఆయన వెలుగుని మనం పొందుకుని ఇతరులకి, చీకట్లో ఉన్న వారికి వెలుగుని చూపించేవారుగా ఉండాలి. ఆదరణ లేని వారికి మనము ఆదరణ మాటలతో ఆయన వాక్యంతో మనం బలపరచాలి, ధైర్యపరచాలి, చేతనైతే సహాయం చేయాలి, అందరినీ ప్రేమించాలి, దేవుని ప్రేమను చూపించి దేవుని మార్గంలో నడిపించి వారి యొక్క నిత్య నరకాగ్నికి వెళ్లకుండా దేవుని రాజ్యానికి చేర్చవలసినటువంటి బాధ్యత ప్రతి విశ్వాసం మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరి కూడా యేసుక్రీస్తు మాటలు ఆంతర్యాన్ని గుర్తించి 7 మాటల ఆంతర్యాన్ని గుర్తించి ఆయన ప్రేమను చూపించి ఆయన వచ్చు పర్యంతము కూడా మనము స్థిరముగా నిలకడగా నిలిచి నిరీక్షణ కలిగి మెలకువ కలిగి ప్రార్థించేవారిగా మనం ఉండాలి. గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థించినప్పుడు చెమట రక్తముగా మార్చబడుతుంది. అంటే చెమట రక్తంగా మార్చబడిందంటే ఎంత రోధించి ప్రార్థన చేస్తుంటాడు. అంతటి ప్రార్థన మనకుందా? అలాంటి ప్రార్థన మనకుందా? మనము నిర్లక్ష్యంగా ఉంటూ ఉంటాం, బలహీనపడి మనం చేయలేకపోతూ ఉంటాం. తండ్రి, నా బలహీనతల నుంచి నన్ను విడిపించి నన్ను ధైర్యపరిచి ప్రార్థన దివిటీగా నన్ను వెలిగించు ప్రభువా, మా కుటుంబం కొరకు ప్రజల కొరకు ప్రార్థించేటటువంటి ఒక సాధనంగా నన్ను నిలబెట్టుకుని వాడుకో ప్రభు అని మనము ప్రార్థించినప్పుడు దేవుని శక్తినిచ్చి మనల్ని బలపరుస్తాడు. మానవుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు అని యేసుక్రీస్తు ప్రభువారు సాతానుతో చెప్పి సాతాన్ని ఎదిరిస్తారు. అలాగే దేవుని వాక్యంతోనే మనం సాతాను శక్తులన్నిటి నుంచి మనం విడుదల పొందుకుని దేవుని మాట వలన మాత్రమే మనం జీవిస్తామని గ్రహించి మనము దేవుని చిత్తానికి లోబడి దేవుని వాక్యాన్ని అనుదినము చదివి ధ్యానించి ప్రార్థించి నిలకడగా స్థిరంగా దేవుని రాకడ పర్యంతము మనము జీవించి దేవుని రాజ్యంలో ఉండాలనేది దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక. కాబట్టి ఆయన చిత్తానికి మనం లోబడి నిలకడగా స్థిరంగా జీవించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను.
ఈ యొక్క ఆదరణ మాటలు మనల్ని అందరినీ ఆదరించి బలపరిచి మనల్ని ముందుకి నడిపించి దేవుని శక్తితో నింపి మనల్ని బలపరిచి వాడుకోవాలని ప్రార్థన చేసుకుందాం. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వ సృష్టికర్తమైన మా తండ్రి, మీకే స్తుతులు, స్తోత్రములు 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 వందరములు చెల్లిస్తున్నామయ్యా. కనికరము గల దేవా, నీకే స్తోత్రాలు. నీ కనికరము గల ఆత్మతో మమ్మల్ని నింపి అయ్యా ప్రభా, మీ సిలువలో ప్రభా నైనా వేలాడుతూ కూడా తండ్రి, ఆకాశానికి భూమికి మధ్యలో మీరు వేలాడుతూ కూడా తండ్రి అయ్యా నైనా ఇది రక్తం అంతా కూడా తండ్రి మా కొరకు చిందించి ఎంత వేదన ఎంత శ్రమ పడుతూ కూడా అయ్యా తండ్రి నైనా మీరు పలికిన మాటల్లో ఎంత ఆదరణ అయ్యా. అయ్యా అంత వేదనలో కూడా తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెవరు కనుక వీరిని క్షమించి అనగలిగామంటే ఎంత దయ ప్రభు, ఎంత కరుణ తండ్రి. అటువంటి దయగల మాటలు మా నోట ఉంచండి. అటువంటి దయగల మనసు మాకు దయచేయండి అయ్యా. నిన్ను పోలి నడుచుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి. మాలో ఉన్న క్రూరత్వము అంధత్వాన్ని తొలగించి అయ్యా నీ ప్రేమతో సాత్వికంతో ప్రతి బిడ్డను ప్రభు, ప్రతి దైవ సేవకుని, ప్రతి విశ్వాసిని అయ్యా, ప్రతి యొక్క సర్వ మానవాళిని ప్రభు తండ్రి నీ తట్టు త్రిప్పుకుని నీ ప్రేమను చూపించి మా దేశంలో మా పట్టణాల్లో శాంతి సమాధానము నెలకొల్పి ప్రభు తండ్రి నైనా నీ శాంతితో నింపి అయ్యా ప్రభు మీరు అక్కడ పర్యంతము కూడా తండ్రి మేము నీ యందు భయభక్తులు కలిగి నీ ప్రేమను నైనా కలిగి జీవించే ధన్యత, దీవెన, ఆశీర్వాదాలు మాకు అందరికీ ప్రసాదించండి ప్రభా. మాలో ఉన్న అంధత్వం అంతా తొలగించి నీ వెలుగుతో మమ్మల్ని నింపి శాంతి సమాధానము ఆరోగ్యము శక్తి బలము దయచేసి మీరు అక్కడ పర్యంతము మేము స్థిరంగా నిలిచే కృప మాకు దయచేయమని నీ కొరకు కనిపెట్టుకుని ప్రభా తండ్రి నిరీక్షణ నీ యందే ఉంచి జీవించే కృప దయచేయమని ఈ లోక ఆశలపైన తండ్రి ఈ లోకం పైన మేము మనసు పెట్టకుండా తండ్రి నీ యందే నిరీక్షణ కలిగి జీవించే కృప మాకు అందరికీ ప్రసాదించమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్. హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. విన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి 7 మాటలను మీరు విని విడిచిపెట్టేవారిగా ఉండకుండా దేవుని ప్రేమను మీరు అర్థం చేసుకొని ఆయన చూపించినటువంటి ప్రేమను కలిగి మనం అందరం జీవించాలని నేర్చుకుందాం. దేవుని చిత్తానికి మనం లోబడి జీవిద్దాం. ఈ యొక్క విన్న మాటలన్నీ కూడా మీరు విని మీ వరకే కాకుండా మీ స్నేహితులకు, మీ బంధువులకు ఈ వీడియో షేర్ చేసి అనేక మందిని రక్షణ మార్గాలకు నడిపించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. మరొక వాక్యం సొంతం మళ్ళీ కలుసుకునేంతవరకు తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులతోనూ, సంఘాలతో, మనతో, మన పిల్లలతో, దేశంతో, దేశ నాయకులతో, ప్రజలందరితో ఉండి నడిపించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.